నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని సట్టు బజార్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణం పునఃప్రారంభం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై రేషన్ దుకాణాన్ని ప్రారంభించి కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని కోరారు. దివ్యాంగులకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో రేషన్ సరుకులు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెల మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు హోల్డర్స్ కి ప్రతి నెల రేషన్ బియ్యాన్ని పంచదారని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మరి గత ప్రభుత్వంలో ఎందుకు అందించలేకపోయారు? ఇది వారి వైఫల్యం కాదా? కాకినాడ పోర్టుకి ఆ డిఎం వెహికల్స్ ని బియ్యం దోపిడీ వ్యవస్థగా మార్చారు. డిఎం వెహికల్స్ తోటి బియ్యాన్ని సరఫరా చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు. పేదల బియ్యాన్ని దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. ఈ రోజు చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు దాన్ని అరికట్టారు. విదేశాలకు ఎక్స్పోర్ట్ పోకుండా ఈ బియ్యాన్ని ఆపగలిగారు. ఇంకా ఈ డిఎం వెహికల్ వల్ల ప్రభుత్వానికి నెలకి 1800 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 21,600 కోట్లు ఖర్చు. దాన్ని సంవత్సరానికి 21,600 కోట్లు ఖర్చు పెడుతూ దాన్ని దోపిడీ వ్యవస్థగా ఉపయోగించుకుంటా ఉన్నారు గతంలో. అట్లాగే 2 రోజులు 3 రోజులు ఇస్తే ఏం సరిపోతుందండి? డిఎం వెహికల్ వస్తుంది, పనులు మానుకొని మరి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 12ంటికి వస్తారో తెలియదు, 2ంటికి వస్తారో తెలియదు. వాళ్ళ కోసం మరి ఆ 2 రోజులు పనులు మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇక బియ్యం ఇవ్వరు డిఎం వెహికల్ వలన. ఈ డిఎం వెహికల్ వలన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నెలకి 2 రోజులు ఇచ్చేదాన్ని వ్యవస్థని నెలకి 15 రోజులు, 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా ఈ రేషన్ షాప్ నుండి డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ. అంతేకాదు పట్టణాల్లో ఒక్కొక్క వార్డులో ఒక షాప్ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలకి నేరుగా అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తున్నాం. మరి గత ప్రభుత్వం రేషన్ షాప్ బియ్యాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చి వేల కోట్లు దోచుకున్నారు. దాన్ని అరికట్టడమే మా లక్ష్యం. ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి అందాలనేదే మా చంద్రబాబు గారి లక్ష్యం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అయ్యే విధంగా పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల దాకా, అలాగే సాయంకాలం కూడా 4 గంటల నుండి 8 దాకా రేషన్ షాపులు తెరిసే ఉంటాయి. 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకి, అలాగే 65 ఏళ్లు దాటిన వృద్ధులకి ప్రభుత్వం ఇంటికి పంపించి 1వ తారీఖు నుండి 5వ తారీఖు లోపు డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉంది. ఇంటికి వచ్చి తీసుకోలేని వాళ్ళకి ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నాం. ఎవరైతే మిగిలిన అందుబాటులో ఉండి వాళ్ళ కంఫర్ట్ గా వచ్చి తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ రేషన్ షాపులు 15 రోజులు ఇచ్చే ఈ రేషన్ షాప్ విధానం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో మరి చంద్రబాబు గారు ఒక మంచి మాట చెప్పారు. రేషన్ కావాలంటే రేషన్ తీసుకోండి, లేదా డబ్బు కావాలంటే మనీ నేరుగా మీ అకౌంట్ పంపిస్తానన్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్తగా ప్రకటించినటువంటిది బాగుందని చెప్పేసి ఈ 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా బియ్యం అందుబాటులో పెట్టడం, లేదా మాకు బియ్యం వద్దు మనీ కావాలి ఇంకా మా ఇష్టం వచ్చింది కొనుక్కుంటామంటే ప్రజలకి ఏ విధంగా ఆమోదయోగ్యం అయితే ఆ విధంగా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. బియ్యం దోపిడీని అరికట్టాం. భవిష్యత్తులో పేదవాడికి బియ్యము, పంచదార, అలాగే భవిష్యత్తులో కందిపప్పు కూడా అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. గత ప్రభుత్వం చాలా సంవత్సరాలు, చాలా నెలలు రేషన్ కార్డులు ఇవ్వాల. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తు తీసుకుంటున్నాం. ఒక రేషన్ కార్డులో కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం కానీ, కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. అంటే ఇక్కడ నుండి ప్రతి నెల ప్రతిరోజు కూడా అప్లికేషన్ తీసుకుంటుంటారు. వర్కింగ్ డేస్ లో దరఖాస్తు అర్హులందరికీ మళ్ళీ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్కి న్యాయం చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా, చంద్రబాబు గారి ఆశయంగా మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. వినుకొండ నియోజకవర్గం డోజండ్ల మండలం రవవరం గ్రామం నందు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణం పునఃప్రారంభం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై రేషన్ దుకాణాన్ని ప్రారంభించి కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా
రేషన్ డీలర్లు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జెడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో సోమవారం వినుకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో ఇచ్చిన సెంటు భూమిలో ఇళ్లు కట్టుకోవడానికి 1,80,000 సరిపోదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అర్హులైన వారందరికీ 2 సెంట్లు ఇంటికి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం, వ్యక్తిగత అర్జీలు సమర్పించారు. కూటమి ప్రభుత్వానికి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పేద ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 1 సెంటు పట్టణంలో, రూరల్ ప్రాంతంలో 2 సెంట్లు సరిపోదు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తే తప్ప ఇవాళ పేదవాడు వాళ్ళ కుటుంబంతో ఉండటానికి ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం వస్తే అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు 2 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఆ 2 సెంట్లలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి పక్కా గృహాన్ని కట్టిస్తామని చెప్పారు. మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సర కాలం నుంచి పేద ప్రజలందరూ కూడా, ముస్లిం మైనార్టీ, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా మీరు ఎప్పుడు 2 సెంట్ల స్థలం ఇస్తారా, ఆ 2 సెంట్ల స్థలంలో ఎప్పుడు మీరు ఇల్లు కట్టిస్తారనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కాలం అయింది కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఇచ్చిన సెంటు ఎటువంటి సరిపోదు, బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక కుటుంబానికి ఉండడానికి సరిపోదని చెప్పారు. కాబట్టి 2 సెంట్లు స్థలం కనుక ఇచ్చినట్టయితే అది కూడా పట్టణ ప్రాంతంలో కిలోమీటర్ లోపే ఇవ్వాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోనే ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఈ రోజు పేద బలహీన వర్గాల ప్రజల చేత ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి 2 సెంట్ల స్థలాల్లో పక్కా గృహాలు కట్టిస్తారని ఇక్కడ చూడండి, చాలా మంది కూడా పేదలు ఈ నడి ఎండలో కూడా వచ్చి ఇవాళ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎందుకు పాల్గొన్నారు అంటే 2 సెంట్ల స్థలం వస్తే వాళ్ళ పిల్లలతోటి ఒక ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండొచ్చు అనేది. మీరు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు కూడా ఇంతవరకు చాలా కూడా హామీగా అమల్లోకి రాలేదు. సూపర్ 6 పథకాల్లో అమ్మఒడి ఇంతవరకు పడలేదు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇంతవరకు ఎవరికి కూడా అందలేదు. అదేవిధంగా అనేక పథకాలు కూడా రాలేదు. పేద ప్రజలు ఎదురు చూస్తున్నారయ్యా. సూపర్ 6 పథకాలను కూడా మీరు అమలు చేసి పేద ప్రజలకి అభివృద్ధికి చేయూతనిచ్చి పథకాలను కూడా అమలు చేయాలని, అదేవిధంగా వెంటనే 2 సెంట్ల స్థలాన్ని 2 సెంట్ల స్థలంలో పక్కా గృహాలు కట్టుకోవడానికి, అదే స్థలంలో ఉన్న వారికి 5 లక్షల రూపాయల స్థలం ఉన్న వాళ్ళకైతే 100 కట్టల సిమెంటు, 1 టన్ను స్టీల్ కూడా ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, కానీ వినుకొండకి దూరంగా ఉండటం ద్వారా రాను పోను సుమారు 100 రూపాయలు ఛార్జీలు అవడంతో కూలీ నాలి పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదిగాక సెంటు ఇవ్వడం ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారంటే దయ ఉంచి కూటమి ప్రభుత్వం వెంటనే పేద ప్రజల్ని, వినుకొండ పట్టణ ప్రజలకి అర్హులైన వారందరూ కూడా ఇంటి స్థలాలను, పక్కా గృహాలను, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పేద ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.